ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రజలను బాధడంలో, ప్రజల పేరు చెప్పి అప్పులు తేవడంలో అటు టీడీపీ కూటమి, ఇటు వైకాపా పార్టీ దొందే. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో అనేక విధాలుగా ప్రజలను బాధడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 4 అంశాలు. ఒకటి, సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఈ 7 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయల అదనపు భారం టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం మోపడం జరిగింది. ఇది స్మాల్ అమౌంట్ కాదు, 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, బహుశా రేపు 1వ తారీఖు నుంచి కానీ లేకుంటే అతి త్వరలో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు జరగబోతా ఉంది. అటు భూముల మీద, గృహ భవనాలు, నివాస భవనాల మీద, వాణిజ్య భవనాల మీద, అపార్ట్మెంట్ మీద, ప్లాట్ల మీద, అటు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు జరగబోతా ఉంది. నంబర్ 2. మూడవది, నగరాలు, పట్టణాలలో త్రాగునీటి సరఫరా మీద యూజర్ ఛార్జీలు వేయబోతున్నారు. అది మూడవది. నాలుగవది, ఈ లోపల రాజస్థాన్లో జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రపోజల్ పెట్టాడు. 5% మించి జీఎస్టీ ఉండే అన్ని వస్తువుల రవాణా మీద ఆంధ్రప్రదేశ్లో 1% వరద సెస్ వేయమని. వరదలు వస్తున్నాయి, ఆ వరదల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించాల్సింది గురించి ప్రజల మీద 1% వరద సెస్సు వేయమని చెప్పేసి నా ప్రపోజల్ పెట్టాడు. అది కూడా త్వరలో రాబోతా ఉంది. కాబట్టి అటు కరెంటు ఛార్జీలు, ఇటు వరద సెస్సు, ఇటు యూజర్ ఛార్జీలు, ఇటు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, ఈ విధంగా బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు, బాధుడే బాధుడు, వీర బాధుడు అనే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతా ఉంది. ఇది ఒక యాంగిల్. ఇక రెండవ యాంగిల్ అప్పులు. అప్పులే అప్పులు. ఇది ఎలా ఉందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. గతంలో ఇదే టీడీపీ కూటమి పార్టీలు, వామపక్షాలు, మేము కూడా వైకాపా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం మితిమీరి అప్పులు చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ ఉంది, రుణాంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది అని అన్ని పార్టీలు విమర్శించాం. అది వాస్తవం కూడా. ఇప్పుడు టీడీపీ కూటమి చంద్రబాబు ప్రభుత్వము అదే పని చేస్తూ ఉంది, అంతకంటే ఇంకా ఎక్కువ చేస్తూ ఉంది. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మొదటి 7 నెలల్లోనే 59,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. మొదటి 7 నెలల్లోనే 59,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని మన బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఓపెన్ అది, దాని రహస్యం ఏం లేదు. కాబట్టి ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందంట చంద్రబాబు ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్, టీడీపీ, వైకాపా అన్ని మొత్తం కలిపి చేసింది 10 లక్షల కోట్ల రూపాయలు అయితే ఈ ఒక్క సంవత్సరంలోనే 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందంట. ఇది చాలక మళ్ళా పరోక్ష అప్పులు. రాజధాని అమరావతికి విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాజధానిలో రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నింటికి కేంద్ర ప్రభుత్వము గ్రాంటు రూపంలో నిధులు ఇవ్వాలి. ఇది చట్టం. షల్, మే కూడా కాదు, ఇచ్చి తీరాల.
అలాంటిది కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం అప్పుల కోసం ఎంపలాడుతూ ఉంది. రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెప్పించకుండా అప్పుల కోసం పోతా ఉంది. ప్రపంచ బ్యాంకు నుండి 6,796 కోట్ల రూపాయలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి మరో 6,796 కోట్ల రూపాయలు, అడ్కో నుండి 15,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందిన కేఎఫ్ఐ బ్యాంకు నుండి 5,000 కోట్ల రూపాయలు, మొత్తము 29,592 కోట్ల రూపాయలు అప్పు రాజధాని అమరావతిలోని నిర్మాణాలకు గాను చంద్రబాబు ప్రభుత్వం తెస్తూ ఉంది. కేంద్రం నుండి తెప్పించాల్సింది పోయి గ్రాంట్ రూపంలో అప్పు తెస్తూ ఉంది. అది ఏదో పెద్ద ఘనకార్యమైనట్టు, అప్పులు తేవడం ఘనకార్యమైనట్లు మళ్ళా పోజు కొట్టుకోవడం. కాబట్టి ఒకవైపు బాధుడు, మరొక వైపు అప్పులు. గతంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందో అంతకు మించి టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈయన పదే పదే నేను సంపద సృష్టిస్తాను, అభివృద్ధి చేస్తానంటాడు. ఇదేనా సంపద సృష్టించడం? అప్పులు తేవడము, ప్రజలను బాధడము, దీన్ని సంపద సృష్టించడం అంటారా? దీన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ అంటారా? దీన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ అంటారా? హెల్తీ వెల్తీ తర్వాత వచ్చేసి అని ఆయన ఏదో పదం వాడుతుంటాడు. ఆంధ్రప్రదేశ్ హెల్తీ ఆంధ్రప్రదేశ్, వెల్తీ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇంకోటి ఏమి హెల్తీ వెల్తీ. కాబట్టి ఇదేనా బాధడము, తర్వాత అప్పులు తేవడమేనా? కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. హెల్తీ వెల్తీ హ్యాపీ.